రెడ్ బుక్ లో ఉన్న అన్ని అమలు పరుస్తామని అంటున్నారు. సరే, అది ఒక విషయం అయితే, ఇంకొక ఆరోపణ ఏంటంటే ప్రధానంగా ఈ వరదల సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టే వాటిని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కేసుని, వీటికి సంబంధించిన ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చారనేది కూడా ఒక విమర్శ. దీనికి సంబంధించి మీరేం చెప్తారు అసలు? వరదల్లో 12 రోజులు వినాయక చవితి పండుగ ఇంటికి కూడా పోకుండా ప్రజలకి కలెక్టర్ ఆఫీస్ లో పడుకుని పనిచేసిన ముఖ్యమంత్రి మా నాయకుడు. వరదల్లో దిగి సెల్ఫీలు దిగిన దరిద్రమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వరదల్లో జనాలు ఇబ్బంది పీకల్లో నీళ్ళు పోయి సెల్ఫీ దిగుతున్నట్ట. అమ్మా బాగున్నారా ఒరే నాయన, ప్రజలు వరదల్లో ఉంటే బాగున్నారా అని అడగటం మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరు నేర్పించారు? నేను అడుగుతున్నానంటే ఊరికో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టే బదులు పులిహోర ప్యాకెట్ పంచొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పైగా గుంటూరు పోయి నందిగాం సురేష్ ఉన్న జైలు చూపించి ఈ జైల్లో మమ్మల్ని పెడతాంట తెలుగుదేశం వాళ్ళు. ఈ జైల్లో పెడతా మిమ్మల్ని, నేను అధికారంలోకి వస్తాను. ఎప్పుడు నువ్వు అధికారంలోకి వస్తే నాయనా, నీ పార్టీని 100 అడుగులు జేసీబీ తీసి పాతేసినారు ప్రజలు. ఇంకా నువ్వు ముఖ్యమంత్రి కావటం కల్లా జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్, వైసీపీ చాప్టర్ ఫినిష్, టూలెట్ బోర్డు పక్కడం పక్కా వైసీపీ కార్యాలయం. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ఏం చెప్తారు సార్? జత్వాని కేసుకు సంబంధించి నిజంగా అంటే ప్రభుత్వానికి సంబంధించిన విషయం పైన రెడ్ బుక్ లో ఉన్న ఇష్యూ అంటే ఏదైతే మీరు లిఖించుకున్నారో వాటన్నిటిని ఖచ్చితంగా అమలు చేస్తారంటారా, లేకపోతే ఎట్లా? మేము రాజ్యాంగం, భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగాన్నే పాటిస్తాము. ఎవరైతే ప్రజల్ని పీడించి వేధించి కించపరిచి రక్తం దాగినటువంటి దుష్ట రాక్షసులు ఉన్నారో వాళ్ళ పేరు రెడ్ బుక్ లో ఉంది. పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నాం. దసరా లోపల పారిపోండి లేదా మారిపోండి, ఫినిష్. రెడ్ బుక్ లో ఎవరెవరైతే ఉన్నారో పారిపోండి లేదా మారిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అందులో భాగమేనా సార్ ఇది నందిగాం సురేష్ అరెస్ట్ అయినా, లేకపోతే ఈ పడవల సంబంధించిన బోట్ల అంటే కుట్ర జరిగిందని చెప్పడం? అవంతా కూడా వైసీపీ బులుగు మీడియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, ఆ కంపెనీ నుండి వచ్చింది అంతే. అన్ని కూడా ఇప్పుడు డిజిటల్ మీడియా కార్పొరేషన్ లో జరిగిన అవినీతి, లిక్కర్ మీడియాలో జరిగిన అవినీతి, వాసుదేవ్ రెడ్డి పరారే, వెంకటరెడ్డి పరారే, వీళ్ళందరూ వస్తారు. అందరూ ఎక్కడికి పోరు. వాళ్ళు కాకుంటే ఒక 3 months పడుతుంది టైం, అంతే. దాక్కుంటున్నారు అందరూ. ఫైళ్లు తగలబెట్టేస్తే నిజాలు మాయమైపోతాయి అనుకుంటున్నారా? వదిలేస్తాం అనుకుంటున్నారా? చెప్పండి సార్. అంత ఆషామాషిగా ఉందా ఈ ప్రభుత్వము? ఎవరిని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. మీరు భూమండలంలో పాతాళంలో దుర్యోధనుడు నీళ్ళలో దాక్కుంటాడు చూడండి, ఆ విధంగా కూడా దాక్కుంటే కూడా జుట్టుబట్టి లాక్కొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెడతాం, కోర్టు ముందు నిలబెడతాం. డౌటే